హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఎంటైర్ గ్లోబ్, టర్కీ అయినా, యూరోప్ అయినా, థాయిలాండ్ అయినా చేసే మెయిన్ 2 టెక్నిక్స్ అడ్వాన్స్ FUE టెక్నిక్, సెకండ్ DHT టెక్నిక్, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్. ఏంటి డిఫరెన్స్? ఈ రెండిట్లో కూడా మెయిన్ హార్వెస్టింగ్, అంటే మనం ఎక్కడి నుంచి అయితే హెయిర్ తీసుకుంటామో హెయిర్ తీసుకునే టెక్నిక్ మాత్రం సేమే ఉంటుంది. కాకపోతే మైక్రో అడ్వాన్స్ FUEలో మనం మొత్తం హెయిర్ తీసిన తర్వాత దాన్ని ఒక ప్రిజర్వేటివ్ సొల్యూషన్ నుంచి మళ్ళీ ఎక్కడైతే మనకు సైట్స్, అంటే ఎక్కడ మనకు ట్రాన్స్ప్లాంట్ అవసరమో ఆ రెసిపియంట్ ఏరియాలో ఫిల్ చేస్తాం. మల్టిపుల్ మనకు పంక్చర్స్ చేసి అక్కడ డెన్సిటీ తగ్గట్టుగా మనం ఫిల్ చేసుకుంటాం. అది FUE టెక్నిక్. సో ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అంటాం. DHT టెక్నిక్ డిఫరెన్స్ ఏంటంటే మనము హెయిర్ తీసిన తర్వాత అది మనం వెంటనే ఆల్రెడీ మన ఇక్కడ ప్రిపేర్ చేసిన స్లిట్స్లో వెంటనే ప్లేస్ చేసేస్తాం. సో DHT క్లెయిమ్ చేయడానికి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే DHT టెక్నిక్లో గ్రాఫ్ట్ సర్వైవల్ పెరగడంతో పాటు త్వరగా రిజల్ట్, అంటే డౌన్ టైం లేకుండా హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనేది ఒక థియరీ. బట్ అవుట్కమ్ వైజ్లో బోత్ ఆర్ ఈక్వల్. అడ్వాన్స్ FUEలో ప్లస్ DHTలో అవుట్కమ్ వైజ్గా ఈక్వల్ ఉంటుంది.